శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ 7వ తారీఖు నుంచి 13 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు తులారాశి వారికి ఈ వారం అంతా కూడా అద్భుతమైన ధనయోగాలు ఏర్పడడం జరిగింది. ప్రధానంగా రవి లాభాధిపతిగా రవి ధనస్థానంలో ఈ వారం అంతా సంచారం వల్ల ప్రభుత్వ సహకారంతో కానీ, ప్రభుత్వ అధికారుల సహకారంతో కానీ, ప్రభుత్వ పథకాలు కానీ మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే తండ్రి సమాన వ్యక్తుల నుంచి, మీ యజమాన్యం దగ్గర నుంచి మీ కుటుంబ అవసరాలకు తగు విధమైన ఆర్థిక సహకారం కానీ, కొన్ని సలహాలు సంప్రదింపులతో మీ కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చే విధంగా వారి సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే మరి శుక్రుడు అష్టమాధిపతిగా ధనస్థాన ప్రభావం వల్ల ఒక విధంగా ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది. అంటే చాలా కాలంగా మనం దాచుకున్నటువంటి ధనం, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లేదంటే ఏదన్నా స్త్రీధనం అవ్వచ్చు, అది కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. అలాగే బుధుడు మరి భాగ్యాధిపతిగా ధనస్థాన సంచారం వల్ల ఈ విధంగా మనకి మీ పుణ్య కార్యక్రమాల వల్ల అయితేనే, ఏదైనా ఒక ఎండోమెంట్స్ ద్వారానో, ఆధ్యాత్మిక సంస్థ ద్వారానో, విద్యా సంస్థ ద్వారానో, స్కాలర్షిప్ రూపంలోనో మీకు ఆర్థిక సహకారం లభిస్తుంది. మొత్తం మీద మల్టిపుల్గా ధన సహకారం లభిస్తుంది. కుటుంబంలో సభ్యులు అలాగే కుటుంబంలో స్త్రీలు కూడా మీకు అన్ని విధాలా సహకరించడం జరుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ఈ వారం అందే కుజుడు ధన సప్తమాధిపతిగా తృతీయ స్థానంలోకి మారడం జరిగింది. అంటే ధనాధిపతి అక్కడి నుంచి ధనస్థానంలోకి వెళ్ళడం వల్ల సొంత ప్రయత్నంతో ధన సంపాదన పెరుగుతూ ఉంటుంది. అన్నదమ్ములు, భూములు, స్థిరాస్తుల మీద ఆదాయం లభించడం జరుగుతుంది. కొత్తగా ఏదైనా వెంచర్ ప్రారంభించడం కానీ, స్థిరాస్తి కొనడం కానీ, ఆర్థికంగా సంపాదించడానికి కొన్ని కొత్త ప్రయత్నాలు ఈ వారం నెరవేరితే, కొన్ని ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల సాహసంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ప్రయాణ సమయంలో విలువైన డాక్యుమెంట్లు పోవడం కానీ, ఏదైనా ప్రమాదాలు లాంటివి కూడా కొన్ని ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా వరకు జాగ్రత్త వహించడం మంచిది. చాలా వరకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారంలో ఫలించే అవకాశం ఉంది. ఎవరైతే మీడియా, టీవీ, సినిమా రంగంలో ఉన్నారో, పొలిటికల్ రంగంలో ఉన్నారో వారికి కొన్ని అవకాశాలు రావడం జరుగుతుంది. అంటే కొన్ని ఛాలెంజ్లు మీరు ఎదుర్కొన్నప్పుడు కూడా వాటిని దిగ్విజయంగా పూర్తి చేసి మీ యొక్క అనుకున్నటువంటి గమ్యాన్ని చేరడంలో చాలా వరకు శని భగవానుడు మీకు తోడ్పడడం జరుగుతుంటుంది. అదే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక ప్రకృతి ఆశ్రమంలో కానీ, ఆయుర్వేద సంబంధించిన కానీ వైద్యులను సంప్రదించి వారి యొక్క సలహాతో మీరు డైట్ కంట్రోల్ చేసుకోవడం కానీ, అలాగే వేరే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని ప్రయత్నాలు మీరు ఈ వారంలో నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క ప్రయత్నానికి బాగా సంస్కారవంతులు, బాగా విద్యావంతులు, మేధావులైనటువంటి ఒక వ్యక్తి మీకు తారసపడి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తారంటే, అది ఆరోగ్య విషయంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ మిమ్మల్ని మీరు అభివృద్ధికి వచ్చిన విషయంలో ఒక కౌన్సిలింగ్ లాగా లభించి వారి యొక్క అంటే ఒక గురువు లాంటి వ్యక్తి మీకు తారసపడి వారి యొక్క సహాయ సహకారంతో మీరు చాలా వరకు ఈ వారం మీ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం, కొన్ని కొత్త ప్రయత్నాలు ఆటోమేటిక్గా నెరవేరుతాయి. ఆ ప్రయత్నాలకు తగినటువంటి ధనం కూడా చాలా వరకు ఈ సమయంలో మీకు సమకూరడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక విధంగా మంచిగా అయినప్పుడు కూడా కొన్ని వ్యక్తిగత లోపాల వల్ల, మీ యొక్క కొన్ని బలహీనతల వల్ల కొన్ని నిర్ణయాలు మీకు ఇబ్బంది పెడుతుంటాయి. ఒక స్పెక్యులేషన్ అవ్వచ్చు, ఒక జోదం అవ్వచ్చు, ఏదైనా రిపీట్గా పోగొట్టుకునే ఒక వ్యసనం లాంటిది అవ్వచ్చు. ఆ కారణంగా మీరు ఎన్నిసార్లు అక్కడ పోగొట్టుకున్నప్పుడు కూడా అదే ప్రయత్నంలో మళ్ళా పోగొట్టుకోవడం జరుగుతుంది. ఈసారికైనా చాలా వరకు ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జోదం, వ్యసనాల నుంచి బయటపడితే అది అందరికీ ఉండాలని లేదు. కొన్ని సందర్భాల్లో ఈ ఆలోచన, మనసు ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. ఎక్కువగా సంపాదన పెరిగినప్పుడు ఇటువంటి అనవసర విషయాల మీద ధనాన్ని పోయినా పర్లేదని ఖర్చు పెడతా ఉంటారు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎప్పుడూ కూడా మీకు ఈ ఈజీ మనీ, ఇతరుల ధనం మీకు ఎట్టి పరిస్థితులు కూడా కలిసి రాదు. మీరు సంపాదించిన ధనం మీరు దాచుకుంటే అదే మీకు 100 రెట్లుగా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. గురుగ్రహ అనుగ్రహం 9వ స్థానం నుంచి రాశి మీద వీక్షణ వల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ 10 మందికి
ఆదర్శంగా ఉండడానికి ఈ గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరిస్తుంది. అయితే ఏదైనా చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడడానికి మీరు శుక్రవారం రోజు అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ కానీ లేదంటే ఒక 8 నిమ్మకాయలు కానీ ఆలయంలో ఇవ్వడం వల్ల చాలా వరకు ఇటువంటి బలహీనతల నుంచి బయటపడి మీరు సంపాదించిన ధనం మీకు మిగలడం కానీ మీరు అనుభవించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకం అన్నది దాంట్లో ఉన్నటువంటి దశలు యోగాలు ఇవన్నీ కూడా బ్యాంకులో దాచుకున్నటువంటి ధనం లాంటిది, లేదంటే మన పేరుతో భగవంతుడు బ్యాంకులో డిపాజిట్ చేయడం ధనం లాంటిది. ఈ గోచారం అన్నది ఈ గ్రహాలు మారినప్పుడు మనం విత్డ్రాల్ చేసుకోవడం, మన అవసరానికి ధనం తీసుకునే విత్డ్రాల్ టైం అన్నది ఈ గోచారం మనకి చెప్తూ ఉంటుంది. అయితే మనకి బ్యాంకులో ధనం ఉంటేనే కదా మనం ధనం విత్డ్రా చేసుకోగలం. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ గోచారంలో చెప్పే ఫలితాలు మీకు కలగాలంటే మీకు జరగాలంటే మీ జన్మ జాతకంలో అవి రాసిపెట్టి ఉంటేనే మీకు ఈ గోచార ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే మీ యొక్క జన్మ జాతకంలో ఫలితాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు మీకు ఒక మంచి ఆస్ట్రాలజర్ను, అంటే మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి మీ యొక్క జన్మ జాతకాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఆటోమేటిక్గా మీ గోచారం కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రస్తుతం ఈ కుజ భగవానుడు అత్యంత బలవంతుడై మన డిసెంబర్ 7వ తారీఖున ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఆ కుజుడి పైన గురువు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి కూడా పడుతుంది. అంటే ఈ శని భగవానుడు గురుగ్రహం కలిసి ఒక భావం మీద కానీ ఒక గ్రహం మీద కానీ తన దృష్టి పెట్టినప్పుడు కంప్లీట్గా ఆ గ్రహం యొక్క బలం చాలా విపరీతంగా పుంజుకుంటూ ఉంటుంది. అలాగే ఆ రాశి యొక్క బలం కూడా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వివిధ జాతకాల్లో ఏదైనా మీ జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ కుజుడు కంప్లీట్గా తన ఉన్న భావాన్ని ఇస్తే అత్యంత ధనవంతుణ్ణి లేదంటే అత్యంత దుఃఖపడే విధంగా దారిద్ర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుని యొక్క స్థితి ప్రకారం మీరు జనవరి 7 నుంచి జనవరి 15 మధ్యలో కుజగ్రహ అనుగ్రహం కోసం కుజుని యొక్క శాంతి కానీ కుజునికి అత్యంత బలమైన గ్రహం అలాగే భగవంతుడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల, అంటే మనకి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి, వివాహ ప్రయత్నాలు, అలాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్యలు, స్థిరాస్తితో ఉన్నటువంటి సమస్యలు ఆంజనేయ స్వామి ద్వారా కుజుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే సంతానం కలగకపోవడం, సంతానపరమైన ఇబ్బందులు, తరచుగా ప్రెగ్నెన్సీ పోవడం, అలాగే వివాహం తర్వాత ఇబ్బందులు, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా కుజుడు సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఈ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీకున్నటువంటి సమస్యను బట్టి అటు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ, అంటే ఆంజనేయ స్వామి అయితే సింధూరంతో అభిషేకం చేసి వడమాల నైవేద్యం పెట్టి మరి ఈ విధంగా తమలపాకులు దండ వేయడం వల్ల ఆంజనేయ స్వామి ప్రసన్నం అవుతాడు. ఖచ్చితంగా 8 వారాలు చేయడం వల్ల, అంటే ఇంచుమించుగా ఈ టైం అంతా కూడా డిసెంబర్ 7 నుంచి జనవరి 15 మధ్యలో వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజించడం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఈ సమయంలో పూజించడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి చాలా విలువగా ఉంటుంది. ఏదన్నా ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి మనం పరిహారం చేసుకుంటే ఆ గ్రహం మనకి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు దానికి ఎంత పరిహారం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు అటువంటివి చేయడం వల్ల ఆ గ్రహం స్ట్రెంత్ పెంచుకొని మనకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మనం ఇచ్చిన ఫలితాన్నే తిరిగి మనకి ఆ గ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఈ సమయంలో మీ యొక్క మీలో ఉన్నటువంటి సమస్యను బట్టి మీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా తెలుసుకొని ఈ గ్రహాలకి మనం తగు విధంగా పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, భూమి సంబంధించిన సమస్యలు, భార్యతో పడుతున్న ఇబ్బందులు, అలాగే సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు ఈ సమయంలో ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ గ్రహాలను ఆరాధించి ఆ దేవతల్ని పూజించడం వల్ల ఫలితం కూడా చాలా క్విక్గా రావడం జరుగుతుంది. స్వస్తి.